హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించేసి ఇవాల్టి రోజున తాజాగా మరికొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పటికే మనకు ఈ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభమైతే చేశారనమాట అన్ని జిల్లాల్లో. అది కూడా అర్హులైనటువంటి వాళ్ళకు సంబంధించి మాత్రమే ఇల్లు అనేటువంటి వాటి పనులనేటువంటివి ప్రారంభించేశారనమాట నిన్నటి నుంచే. అయితే మనకు తాజాగా ఈ యొక్క L2 కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి 20,000 ఇళ్ళనైతే జిల్లాల వారీగా అయితే పంపిణీ అయితే చేస్తున్నారనమాట. అది కూడా అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే. సో, కాబట్టి ముందుగా ఏ జిల్లాల్లో ఈ యొక్క ఇల్లు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారో, ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకైతే పంపిణీ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఆ వివరాల గురించి అయితే మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒకవేళ ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రస్తుతానికి అనర్హులుగా ఎవరైనా గుర్తించినట్లయితే, అనర్హులు ఉన్నట్లయితే వాళ్ళకు సంబంధించి అనర్హులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఏం చేస్తే వాళ్ళకు ఇల్లు అనేటువంటిది మరలా అయితే శాంక్షన్ అయితే అవుతుంది. ఆ వివరాల గురించి కూడా మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. మీరందరూ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదే విధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మీరైతే చూడొచ్చనమాట. సో, నెక్స్టు ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. ప్రతి ఒక్కరు వెళ్లి చూడండి గ్రూప్‌లోకి. మీకు నచ్చితేనే గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఇక వివరాల్లోకి వచ్చేద్దాము. సో, మనకు మొట్టమొదటగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించేసి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి సమాచారం ఏమిటి అంటే, అనర్హులకు ఇండ్లను మంజూరు చేసినట్లయితే చర్యలు తీసుకుంటామన్నట్లుగా మనకు కొన్ని జిల్లాల కలెక్టర్లయితే ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ప్రతి దశలో తోడ్పాటు అందించాలంటూ మార్గదర్శకాలైతే తీసుకుంటూ ఉన్నారు. సో, మనకు ఈ యొక్క గ్రామ సభల్లో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులనేటువంటి వాటిని యాప్ ద్వారా మరోసారి వెరిఫై చేయించున్నట్లు తెలిపారనమాట. సో, మనకు మరలా కూడా ఈ యొక్క దరఖాస్తులను మరొకసారి వెరిఫై అనేటువంటిదైతే చేసి, దాని తర్వాత కన్ఫర్మ్‌గా వీళ్ళు అర్హులా కాదా అని నిర్ధారణ అయితే చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. పేదలను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి చూసుకున్నట్లయితే 5,00,000 దాటితే పూర్తి చేయడం లబ్ధిదారులకు కష్టమవుతుందని, వారికి ప్రతి దశలో లబ్ధిదారులకు ఈ యొక్క తక్కువ ఖర్చుతో నాణ్యవంతమైనటువంటి ఇండ్లు ఎలా కట్టాలో సలహాలు, సూచనలు కూడా అందజేస్తూ ఉండాలని అధికారులకైతే ఆ జిల్లాల కలెక్టర్లు అనేటువంటి వాళ్ళు ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో, మొత్తానికి చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు సిమెంట్ తక్కువ ధరకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామని కూడా తెలియజేశారనమాట. అంటే మీకు ఈ యొక్క ఇల్లు నిర్మించుకోవడానికి సంబంధించి కావచ్చు, ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అన్నిటికీ కూడా ఈ యొక్క అవసరమైనటువంటి ఆహ్, ఈ సిమెంట్ కావచ్చు, నెక్స్ట్ అదే విధంగా ఇసుక కావచ్చు, ఇవన్నీ పనిముట్లన్నీ కూడా అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా తక్కువ ధరకే అందించేలా చూస్తామంటూ కూడా తెలియచేయడం అయితే జరిగింది. మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేటువంటిది ముగిసిన వెంటనే మంజూరు చేసిన ఇండ్లు గ్రౌండ్ చేయాలని తెలియజేశారు. 2 వారాల్లో ఇంటి బేస్ మట్టం పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. చూడండి, మనకు 2 వారాల్లో ఈ యొక్క ఇల్లు అనేటువంటి వాటికి సంబంధించి బేస్ మట్టం పూర్తి చేయాలంటూ ఆ జిల్లాల కలెక్టర్లు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారనమాట. సో, దాని తర్వాత బేస్ మట్టం పూర్తయినట్లయితే బిల్లు పెట్టుకున్నట్లయితే ఆ బిల్లుకు సంబంధించి ఆ బేస్ మట్టానికి అమౌంట్ అనేటువంటిది పడడం అయితే జరుగుతుంది. బేస్ మట్టం పూర్తయిన తర్వాత 1,00,000 విడతలవుతాయన్నమాట. మనకు రూ. 1,00,000 అయితే విడుదలవుతాయన్నమాట. ఓకేనా. బేస్ మట్టం పూర్తి చేసుకున్నట్లయితే. ఇంటి నిర్మాణానికి మొదటి విడత ప్రభుత్వం సహాయం వచ్చే వరకు పెట్టుబడి లేని లబ్ధిదారులకు స్వయం శక్తి మహిళా సంఘాల రుణాలను అందించడానికి గల అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. అంటే చాలామంది ఉంటారు కదా నిరుపేదలు. ఈ ఇంటి నిర్మాణానికి బేస్ మట్టానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు ఇబ్బందులైతే పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క స్వయం సంఘాల బృందాల నుంచి రుణాలను కూడా అందించేందుకు, అంటే ఈ పొదుపు సంఘాలు ఉంటాయి కదా. సో, వాటి కింద తక్కువ వడ్డీతో రుణాలనేటువంటి వాటిని అందించి వాళ్ళు ఈ బేస్ మట్టం కట్టుకునేడానికి అవకాశాలు కూడా కల్పిస్తామంటూ మనకు తెలియచేయడం అయితే జరిగింది. సో, మొత్తానికి మనకు పేదలైనటువంటి వాళ్ళందరికీ కూడా బేస్ మట్టం ఇల్లు కట్టుకునే దానికి కావచ్చు, వాటన్నిటికీ కూడా డబ్బులు లేనటువంటి వాళ్ళందరికీ రుణాలనైతే అందిస్తున్నారనమాట ఈ యొక్క ప్రభుత్వము. ఓకేనా. సో, శిక్షణ పొందిన అధికారులతో మండల స్థాయిలో మనకు తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణంపై శిక్షణ అయితే
అయితే అందిస్తామంటూ కూడా తెలియజేశారు. అంటే మీరు ఇల్లు కట్టుకునేటప్పటికి మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. తక్కువ ఖర్చుతోనే ఇల్లు అనేటువంటిది అయితే కట్టుకునే విధంగా మీకు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్‌తో ఆ అమౌంట్‌తో మీకు సరిపోయే విధంగా ఇల్లు అనేటువంటిది కట్టుకునే విధంగా అయితే వాళ్ళు కూడా చెప్తారనమాట. ఓకేనా. సో, మనకు ఈ యొక్క సందర్భంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, ఎన్నికల కోడ్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంది కాబట్టి, వీటికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం కావచ్చు, మీకు బిల్లులు అప్రూవల్ పెట్టడం కావచ్చు, అవన్నీ కూడా జరగడం అయితే జరుగుతుంది. ఇక మనకు తాజాగా L2 కేటగిరీ వాళ్ళకి సంబంధించి ప్రత్యేకించి మనకు ఇంచుమించుగా 20,000 ఇళ్ళను అర్హులైనటువంటి వాళ్ళకైతే పంపిణీ చేయబోతున్నారనమాట. అది కూడా చూసుకున్నట్లయితే ఎవరెవరికి అని చూసుకున్నట్లయితే గతంలో అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకొని వాళ్ళు ఇంకా కూడా ఇల్లు పొందకుండా పెండింగ్‌లో అయితే ఉంటారనమాట. అనర్హులైనా కూడా వాళ్ళకి ఇల్లు రాకుండా పెండింగ్‌లో అయితే ఉంటుందో అటువంటి వాళ్ళకి సంబంధించి అంతే గత ప్రభుత్వం వచ్చేసి మనకు ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు అనేటువంటిదైతే అందిస్తామని చెప్పిందనమాట. ఆ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు ఇప్పటివరకు ఎన్ని పూర్తయి ఉంటాయో ఇంచుమించుగా ఓకేనా. పెండింగ్‌లో ఉన్నటువంటి వాటిని పూర్తి చేయాలంటూ మనకు చాలామంది అధికారులైతే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఎన్నైనా పూర్తయి ఉంటే వాటన్నిటిని కూడా L2 కేటగిరీ వాళ్ళకు మాత్రము పంపిణీ చేయాలని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి గతంలో ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు పూర్తయినటువంటి వాటిని L2 కేటగిరీస్ వారికైతే ఈ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జారీ చేయడం అయితే జరుగుతుంది. మీకంతా కూడా ఇల్లు అనేటువంటి వాటినైతే అందజేస్తారు. ఇక మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఇల్లు కంప్లీట్ అయ్యే కొద్దీ మీకందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళకి డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు అందజేస్తూ ఉంటారనమాట. ఇవి సెపరేట్ మనకు ఇందిరమ్మ ఇల్లు సెపరేట్ అండి. అవి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి శాంక్షన్ అయ్యేటటువంటి ఇల్లు కాబట్టి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆ ఇళ్లను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా L2 కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే. ఓకేనా. కొంతమందికి మాత్రమే, అందరికీ కూడా కాదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు అప్లికేషన్ స్టాటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది L1, L2, L3 మీరు ఏ లిస్టులో అయితే ఉన్నారని క్లారిటీగా అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది అప్లికేషన్ స్టాటస్ చెక్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ అప్లికేషన్ స్టేటస్‌లో అయితే మెన్షన్ చేసుంటారు. ఇక్కడ రిమార్క్స్ దగ్గర మీకు ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే ఆ సమస్య వల్ల మీకు ఇల్లు అనేటువంటిదైతే క్యాన్సిల్ అయిందని అర్థం అనమాట.